ఏంటయ్యా ఆ ఫోటోని ముందు పెట్టుకుని 2 ఫుల్లులు తాగేశారా? స్టఫ్ ఖర్చు మిగిలించుకోవడానికా? రేయ్ పానకాలు అయ్యా రా. ఏంటయ్యా? స్టఫ్ ఖర్చు మిగిల్చుకోవడానికి కాదురా, వాళ్ళిద్దరూ నా కొడుకుని అరెస్ట్ చేయించి నాకు మిగిల్చిన శోకానికి ఎట్టాగైనా వీళ్ళిద్దరిని పుట్టిస్తాడు, గడగడ బడికిస్తాడు, విడి కన్ను పడితే కీడే ఊరు అల్లల్లాడే అడారిపోని మధురు వేట కట్టినా అరాచకానికే ఒడి కడతాడు, శవాల చుట్టలెక్కి మెట్టు పెట్టుగా ఒక్కోలు గంట పైన తొడబడతాడు. ఇట్టాగే కాల్చి చంపేయాలని ఆలోచిస్తున్నాను రా. ఏదో దగ్గర చుట్టం ఎవరో ఆస్తి కోసం మనం ఏదో ప్రయత్నం చేస్తుంటే మన బాబాయి అమ్మిరాజు నా తమ్ముడే అని వదిలేచ్చు కదా. ఆ కావేరిని కాపాడి నా కొడుకుని కొట్టి జైలుకు పంపించాడ్రా ఈ విహారీగాడు, ఆ లక్ష్మి. వీళ్ళనంత తేలిగ్గా వదిలిపెట్టను. నేను వీళ్ళని సంపడం కోసం నా యావదాస్తిని ఖర్చు పెట్టైనా సరే. అయ్యా తమరి దగ్గర ఆస్తుంటే ఆక్రమించుకుందో, కబ్జా చేసిందో, లాక్కుందో లేదా లిటికేసిన ఆస్తే కదయ్యా. లేరా అయ్యో రేయ్, ఏదైనా సరే అమ్ముతాను, ఖర్చు పెడతాను. వీళ్ళని ఇలాగే బుగ్గిపాలు చేస్తాను. రేయ్, నువ్వు పట్నం వెళ్ళావు. ఎందుకయ్యా? అక్కడ కూడా తమరు ఆక్రమించిన ఆస్తులున్నాయా? శాంతం వినో. సిటీలో ఆ బిహారీ గాడి మీద, లక్ష్మి మీద నిఘా ఉంచి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడేసి వస్తాను. అత్తయ్య ఇటెక్కడికి? ఇక్కడే కదా డాక్టర్ ఉండేది. అసలు ఏ డాక్టర్ దగ్గర అత్తయ్య తీసుకెళ్తుంది? డాక్టర్ శ్రావణి, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ బిహారీ. ఐవీఎఫ్ డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ చేయడం? అత్తయ్య అసలు ఐవీఎఫ్ డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ చేస్తారో మీకు తెలుసా? ఏదైనా ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటే ఆమెని కన్సల్ట్ అవ్వాలి గానీ మీరు చెప్పే హెల్దీ బేబీ కోసం ఆమెని కలవడానికి ఏంటి సంబంధం? ఏం సంబంధం అంటే, ఆ శ్రావణి నా ఫ్రెండ్ కదా, తను ఐవీఎఫ్ స్పెషలిస్టు. అంతేకాదు ఇంకా చాలా వాటిల్లో స్పెషలిస్టు. ఆమె దగ్గరికి మనం హెల్దీ బేబీ కోసమే అపాయింట్మెంట్ తీసుకున్నాం. బావా, ముందు వెళ్ళి డాక్టర్ని కలిస్తేనే కదా ఆమె ఏం టెస్ట్లు చేస్తారో, అసలు ఏం అడుగుతుందో తెలుస్తుంది. పద బావా. సరే. ఎక్కడున్నావా లక్ష్మి? ఈరోజు ఎలాగైనా నీ చేత సంతకం పెట్టించుకుని ఆ 200 ఎకరాలు ఫ్యాక్టరీకొచ్చేలాగా చేసి వీర్రాజుతో మిగిలిన రైతుల నుంచి కూడా పొలాలు తీసుకుని కోట్లు కోట్లు లాభాలు గడిస్తాను.
దీనికి కళ్ళు కనిపించకపోయినా చెవులు బాగా పనిచేస్తున్నాయి. నేనే లక్ష్మి. అంబికమ్మ, అవును లక్ష్మి, నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. నా కోసం మీరు రావడం ఏంటమ్మా? నీతో ఒక చిన్న పని పడింది లక్ష్మి. నాతో మీకేం పనమ్మా? నీతో ఆఫీస్ పని పడింది. ఆఫీస్ పనా? ఏమీ లేదు లక్ష్మి, ఒక పెండింగ్ ఫైల్ ఉందంట. దాంట్లో నీ సంతకం కావాలని ఆఫీస్ నుంచి పంపించారు. నా సంతకమా? అవును, ఏదో పాత పెండింగ్ ఫైల్ అంట. ఇదిగో ఇదిగో, ఇక్కడ నీ సంతకం కావాలంట. ఇదిగో పెన్. ఇదేంటి ఆలోచిస్తుంది? ఈ పేపర్ ఏంటి ఇంత మందంగా ఉంది? ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. నువ్వు సంతకం పెట్టినా ఆ ఫైల్స్ మూవ్ అవ్వవు. ఎందుకంటే చూపులేని నువ్వు సంతకం పెట్టినా లీగల్ గా చెల్లదు. అవునమ్మా, నాకు కళ్ళు లేవు కదా, నా సంతకం చెల్లదని విహారీ గారు మొన్న అన్నారు కదా.